హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 114వ భాగం. ఆవిడ ఆరపుకి శక్తి అయిపోలేదు, ఇంకా చాలా ఉంది అని సైడ్ స్మైల్తో అంది. నువ్వేం మాట్లాడుతున్నావు, నీకైనా అర్థమవుతుందా శక్తి అని మీనాక్షి గారు కోపంతో ఊగిపోతూ అంటే, మహిమ గారికి మాత్రం శక్తి ఏదో చేస్తుందని అర్థమైంది. సైలెంట్గా చూస్తూ ఉన్నారు. నేనేం మాట్లాడుతున్నానో నాకు చాలా క్లారిటీ ఉంది. ముందు ముందు మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను అని అంటూ పైకి లేచి, ఇలా మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని యాటిట్యూడ్గా అంది. నాన్నగారు అనగానే ఆనంద్ గారు మొహం తిప్పేయటంతో ఇంకేం చేయలేమనుకుని మీనాక్షి గారు కూర్చుండిపోతే, మాధవి గారు అయోమయంగా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో క్లారిటీగా చెప్పు శక్తి, ఇలా సగం సగం చెప్పటం ఏంటి అని అడిగారు. నన్ను మీరందరూ కలిసి చెప్పనిస్తే కదా నేను చెప్పటానికి, మధ్యలో బ్రేక్లు వేసి ఆపేస్తూ మళ్ళీ నన్నే అంటున్నారా అని సీరియస్గా చెప్పి, మాధవి పిన్ని మీరు మీనాక్షి పిన్నికి హెల్ప్ చేస్తూ ఉండాలి ఇంటి క్లీనింగ్లో. ఇక మహిమ గారు మీరు అని అనగానే మహిమ గారు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, నేను నీకు అత్తగారిని శక్తి అని సీరియస్గా అన్నారు. శక్తి హహహ అని గట్టిగా నవ్వుతూ, నాకెందుకు మీరు నా అత్తగారంటే ఆ ఫీలింగ్ రావట్లేదు, ఆ ఫీలింగ్ వచ్చే వరకు నేను ఇలాగే పిలుస్తాను, ఫీల్ అవ్వకండి. ముఖ్యంగా నా భర్త మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని అమ్మ అని పిలిచే వరకు మీరు నాకు అత్తయ్య కాలేరు. ముందు ఆ సంగతి చూడండి. ఇక నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే వంట చేయాలి, ఎవరూ మీకు హెల్ప్ చేయరు. కానీ నాకు నా భర్తకి మాత్రం మీరు వండొద్దు, మాది మేము వండుకొని మేము తినేయగలం అని సీరియస్గా చెప్పి మంజుల గారి వైపు చూస్తూ, ఇన్నాళ్ళు మీరు ఇలా ఈ ఇంటి కోసం చాలా కష్టపడ్డారు కదా అత్తయ్య, అందుకే ఇప్పటి నుంచి ఒక నెల రోజులు మీకు పూర్తిగా రెస్ట్ ఇస్తున్నాను, హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పి విక్రమ్ గారు శరత్ గారు అక్కడే ఉండటంతో, మీకు ఇంట్లో ఏమైనా పని చెప్పాలా మావయ్య విక్రమ్ గారు, లేకపోతే మీరు ఫ్యాక్టరీకి వెళ్ళిపోతారా అని అడిగింది. విక్రమ్ గారికి శక్తి వాళ్ళ మీద కోపంగా ఉందని అర్థమై, తెలుసుకుంటుందని తన మాటల్లోనే అర్థమై ఏం చేయలేక సైలెంట్గా ఉంటే, అప్పటి వరకు నవ్వుతూ ఉన్న శరత్ గారు కంగారుగా, మేము ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాం డైలీ, మాకు ఈ పనులు వద్దు శక్తి అని అన్నారు. దాట్స్ గుడ్, మీరు మీ పని చేసుకోండి, ఇక బాబాయిలు మీరు అంటూ శివరాం గారి వైపు మాధవి గారి భర్త సురేష్ గారు వైపు చూస్తూ, గార్డెన్ మొత్తం వర్క్ మీదే, రోజు గార్డెన్ నీట్గా ఉండాలి, మీరే మొత్తం చూసుకోవాలి, ఓకే. ఇక మిత్ర నువ్వు అని అనగానే మిత్ర గుటకలు మింగుతూ మనసులో, బాబోయ్ ఇప్పుడు నాకేం చెప్తుందో ఏమో, నాకు అసలు ఇంటి పని ఒక్కటి కూడా రాదు అని అనుకుంటూ ఉండగానే, చదివిపోయిన దగ్గర నుంచి ఇంట్లో ఖాళీగా పడున్నావు కదా, అందుకే ఇప్పటి నుంచి నీ చదువుకి తగ్గ జాబ్ చేసుకుంటూ వచ్చిన మనీతోనే హ్యాపీగా ఉండాలి. ఇప్పటి నుంచి నీ పాకెట్ మనీ కట్, నువ్వు సంపాదించే రూపాయి నీ ఖర్చుగా నువ్వు పెట్టుకోవాలి. ఇక ఉద్యోగం అంటావా, నేను ఆల్రెడీ రుద్రగారితో మాట్లాడాను, నువ్వు రుద్రగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన నీ టాలెంట్ చూసి ఏం జాబ్ ఇవ్వాలో అదే ఇస్తారు అని అంది శక్తి. మిత్ర ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని, అంతే కదా జాబ్ చేయొచ్చులే అని అనుకుంది. వాళ్ళందరి ఎక్స్ప్రెషన్స్ చూసిన శక్తి పెదవుల్లో యాటిట్యూడ్ స్మైల్ వచ్చి, ఇక ఎవరు ఏం చెప్పాలో ఏం చెయ్యాలో అర్థమైందనుకుంటా, వెళ్ళండి వెళ్ళండి
మీరంతా మీ పనులు చూసుకోండి అని అంది. మీనాక్షి గారు మాధవి గారు కోపంగా పైకి లేచి, మేమెందుకు చెయ్యాలి, మేము చెయ్యము, పైగా వయసులో పెద్దవాళ్ళమన్నా కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఈ వయసులో ఇల్లంతా క్లీన్ చేయమంటే ఎలా చేస్తారు, మేము చెయ్యము, ఏం చేసుకుంటావో చేసుకో అని అన్నారు. తాతయ్య ఇక మీరు వెళ్ళొచ్చు అని అనగానే ఆనంద్ గారు ఏం పట్టించుకోకుండా ఆయన రూమ్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు చెప్పండమ్మా మీ బాధలు అంటూ ఆనంద్ గారు లేచిన సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని యాటిట్యూడ్గా అడిగింది. మంజుల గారు, శరత్ గారు శక్తి యాటిట్యూడ్ చూసి నవ్వుకుంటూ వాళ్ళ పనిలోకి వెళ్ళిపోతే విక్రమ్ గారు ఇక అక్కడ ఉండలేక శరత్ గారితో పాటు ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారు. మీనాక్షి గారు పళ్ళు నోరుతూ, కొంచెం కూడా మర్యాద అనేది తెలియదా, నీ ఎదురుగా నీకంటే పెద్దవాళ్ళం ఇలా నిల్చొని మాట్లాడుతుంటే నువ్వు ఇలా కూర్చొని మాట్లాడుతుంట్లో నీ ఉద్దేశం ఏంటి, మాకు ఆ మర్యాద కూడా అవసరం లేదనా, లేకపోతే మేము ఇంట్లో మనుషులం కాదనా అని అడిగారు. అబ్సల్యూట్లీ రెండూను. మీరు నేనిచ్చే మర్యాదకి అర్హులు కాదు, ఈ ఇంట్లో మనుషులు అంతకంటే కాదు. మీరు ఈ ఇంటికి ఆడపడుచులు మాత్రమే. ఈ ఇంట్లో మీకు ఏ హక్కు లేదు. ఏ రోజైతే పెళ్లి చేసుకొని ఈ ఇంటికి మీకు ఉన్న బంధం తెగిపోయింది, ఈ గడప దాటారో ఆ రోజే ఈ ఇంటికి మీకు ఉన్న సంబంధం తెగిపోయింది. చుట్టపు చూపుగా వస్తే ఒక చీర సారా పెట్టి పంపించడం వరకే మా పని. అంతేకాని జీవితాంతం ఇక్కడే ఉండి తింటామంటే మేపటానికి మాకేం అవసరం అని యాటిట్యూడ్గా అంది శక్తి. శక్తి మాటలకి మహిమ గారు షాక్ అయినా వెంటనే పెదవుల మీద చిరునవ్వు వచ్చేసింది. మీనాక్షి గారికి మాధవి గారికి మాత్రం మొహం కొట్టేసినట్టు అనిపిస్తూ ఉంటే మాట మూగబోయింది. శివరాం గారు, సురేష్ గారు ఇక ఆగలేక పైకి లేచి, ఏంటమ్మా మీ ఇంట్లో ఇల్లరికపు అల్లుడికి కొంచెం కూడా మర్యాద లేదా, మా అంతట మేమేమైనా ఇక్కడ ఉండటానికి వచ్చామా, మమ్మల్ని మా పిల్లల్ని తీసుకువచ్చి ఇక్కడ పర్మనెంట్గా సెటిల్ చేశారు అని దబాయిస్తూ అన్నారు. శక్తి సూటిగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ, అయితే మీకంటూ సొంత నిర్ణయాలు లేవన్నమాట, మీ పిల్లలు ఏం చెప్తే అదే వింటూ వాళ్ళ కొంగు పట్టుకొని తిరిగే రకాలన్నమాట. అందుకే మీ పిల్లం ఏం చెప్పినా గంగిరెద్దులా తల ఊపుతూ వాళ్ళు చెప్పిన ప్రతి పని చేసేది అని వెక్కిరింతగా అడిగింది. తమ భర్తల్ని అవమానించటంతో మీనాక్షి గారు మాధవి గారు తట్టుకోలేక శక్తి అని గట్టిగా అరవగానే, నా ముందు మీ వాయిస్ రైజ్ చేయొద్దు, రైజ్ చేశారంటే ఈ శక్తి ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి వచ్చి ఇంతకంటే దారుణంగా తయారవుతుంది. పైగా నా మీద అరిచే హక్కు అధికారం మీకు రవ్వంత కూడా లేదు. ఈ ఇంట్లో ఉండాలంటే నేను ఏం చెప్తే అది వినాలి. కాదు అంటారా, నిర్మోహమాటంగా చెప్తున్నాను, వెళ్ళిపోండి నా ఇంటి నుంచి బయటికి. అసలు నా ఇంట్లో ఉండే హక్కు మీకు లేదు. నా ఇంట్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు డిసైడ్ చేసుకోవాల్సింది నేను అని కోపంగా అంది. మీనాక్షి గారు కోపంగా, ఈ ఆస్తి మొత్తం నీ ఒక్కదానిదేం కాదు, మహీకి సమన్వికి కూడా ఇందులో హక్కుంది, మేము వాళ్ళ వాటాలో ఉంటాము, దానికైతే నువ్వు చెప్పటానికి హక్కు లేదనుకుంటా అని అనగానే శక్తి సైడ్ స్మైల్తో, అవునా, అయితే ఇప్పుడే క్లియర్ చేస్తాను ఉండండి అంటూ శక్తి మహీకి ఫోన్ చేసి అటువైపు ఫోన్ లిఫ్ట్ చేయగానే, మహీ నువ్వు నా మాట కాదని ఒక్క అడుగైనా ముందుకు వేస్తావా, నేను చెప్పిన ప్రతి ఒక్కటి వింటావా లేదా అని అడిగింది. మహీ రెండో మాటకి ఆస్కారం లేకుండా, నువ్వేం చేసినా మా మంచికే కాబట్టి నువ్వేం చెప్పినా నేను వింటాను వదినా, నువ్వు కాదు అన్న పని వైపు నేను కన్నెత్తి కూడా చూడను అని సిన్సియర్గా అన్నాడు.
మీనాక్షి గారికి అప్పటి వరకు చిన్న హోప్ కనీసం మహి అయినా వాళ్ళకి సపోర్ట్ చేస్తాడేమోనని. కానీ మహి అసలు మ్యాటర్ కూడా అడగకుండా నువ్వేం చెప్తే అదే వింటాను అనగానే వాళ్ళ ఫ్యూచర్ కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటే తట్టుకోలేక, మహి, మీ వదిన మమ్మల్ని పని మనుషుల్ని చేస్తుంది, దానికి నువ్వు ఒప్పుకుంటున్నావా అని గట్టిగా అరిచినట్టే అడిగారు. మహి సీరియస్గా, వదిన ఏదైనా చేసిందంటే దాని వెనుక ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది. అయినా నన్నెందుకు మీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు? మీరు ఏదైనా చేసుకోండి, వదిన ఏం చేసినా నాకు సమ్మతమే అని అన్నాడు. అది కాదు మహి, మీ వదిన ఈ ఆస్తి మొత్తం తనదే అంటుంది, తన మాటే నెగ్గించాలని చూస్తుంది, నీకు ఈ ఇంటిలో ఏ హక్కు లేదని చెప్తుంది. నీకంటూ ఇక్కడ హక్కులు లేవా? ఈ ఆస్తిలో నీకు భాగం, నీ ఆస్తి భాగంలో మమ్మల్ని ఉండనివ్వవా అని అడిగారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు ఆస్తి మీద కానీ డబ్బు మీద కానీ ఆశ లేదు. కాబట్టి వదిన ఇప్పటికిప్పుడు నా ఆస్తి తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయమంటే సెకండ్ కూడా ఆలోచించకుండా ట్రాన్స్ఫర్ చేస్తాను. కానీ అలా వదిన చేయదు. తన గురించి నాకు తెలుసు కాబట్టి మీరు నాకు ఎక్కించి చెప్పటం మానేసి వదిన ఏం చెప్తే అది చేయటం స్టార్ట్ చేయండి అత్తయ్య అని చెప్పి మరో మాటకి తావివ్వకుండా ఫోన్ కట్ చేశాడు. మహి వాళ్ళకి ఫేవర్గా మాట్లాడతాడేమో అని చిన్న హోప్తో ఉన్న మీనాక్షి గారు, మాధవి గారు అది కూడా పోవటంతో నీరు గారిపోయి శక్తి వైపు చూస్తూ ఉంటే శక్తికి మహి మాటలకి ఎక్కడలేని సంతోషం. తన మాటలు గుడ్డిగా నమ్ముతూ సర్వహక్కులు ఇచ్చేసినందుకు. కానీ ఆ సంతోషాన్ని బయటికి చూపించకుండా సేమ్ యాటిట్యూడ్తో వాళ్ళ వైపు చూస్తూ ఇప్పుడేమంటారు అని కళ్ళెగరేయగానే మీనాక్షి గారు అసహనంగా, ఉక్రోషంగా, ఈ ఆస్తిలో సమన్వికి కూడా వాటా ఉంది, మర్చిపోయినట్టున్నావు అని అన్నారు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి కదా, మర్చిపోయా, ఇక్కడ కూడా మీకు క్లారిటీ ఇప్పించాలి అని కాన్ఫిడెన్స్తో ఫోన్ చేయగానే ఖచ్చితంగా ఇక్కడ కూడా నెగిటివ్ వస్తుందని సమన్వి బిహేవియర్ మొదటి నుంచి చూస్తూ ఉన్న మీనాక్షి గారికి తెలిసిన పెద్దవాళ్ళమన్న చిన్న హోప్తో ఫోన్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ రియాక్షన్. నీ ఇష్టం వచ్చినట్టు చేయవదిరా, నేను నీ వెనుకుంటాను అని చెప్పడంతో మీనాక్షి గారు ఉక్రోషంగా, మేము చెయ్యము, ఏం చేసుకుంటావో చేసుకో అని అన్నారు. శక్తి సీరియస్గా వాళ్ళ వైపు చూస్తూ, అయితే ఈ క్షణమే ఈ ఇంటి గడప దాటండి. మాధవి పిన్ని, మీరు మీ కూతురుతో వెళ్ళిపోండి. ఇక మీకు ఈ ఇంటితో ఏ సంబంధం ఉండదు. ఎన్నాళ్ళు ఈ ఇంట్లో పడి ఒక్క పని కూడా చేయకుండా తిన్నంత వరకు చాలు. అసలైతే మీ చేత పెనాల్టీ కట్టించి పంపించాలి. కానీ మీ స్థితి గమనించి అడగటం లేదు. ఇక్కడ ఉంటే ఆస్తిని కరకదీస్తూనే ఉంటారు. ఇక మీకు అవకాశం ఇవ్వను, వెళ్ళిపోండి నా ఇంటి నుంచి అని కోపంగా అరిచింది. ఆఫీస్కి వెళ్ళిన రుద్రకి తనతో పాటు లేకపోయేసరికి ఏదో లోన్లీనెస్. డైలీ తన వైపు చూస్తూనే వర్క్ చేసుకునేవాడు. ఈరోజు తన చైర్ ఖాళీగా కనిపిస్తూ ఉంటే వర్క్ చెయ్యాలి అనిపించక, అసలు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేక తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని శక్తి గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. శక్తి ఫోన్ చేసిన తర్వాత మహి సంతోషంగా రుద్ర క్యాబిన్కి పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయి, అన్నయ్య, వదినకి ఏం చెప్పి వచ్చావు? ఇంటి దగ్గర అందరినీ దడదడలాడిస్తుంది అని నవ్వుతూ అన్నాడు. రుద్ర పెదవుల్లో శక్తి పేరు వినగానే చిన్న చిరునవ్వుతో కళ్ళు తెరిచి, నాకేం తెలుసు, నిన్న బర్త్డే వల్ల స్ట్రెయిన్ అయ్యాను, ఈరోజు లీవ్ కావాలని అడిగింది. నిజంగానే స్ట్రెయిన్ అయ్యిందేమో అనుకుని నేను కూడా వదిలేసి వచ్చాను. అంతకంటే నాకేం తెలుసు, అంతవరకే నాకు తెలుసు అని అనగానే మహి కోపంగా రుద్ర వైపు చూస్తూ, నువ్వెప్పటి నుంచి నిజాలు దాయటం మొదలు పెట్టావా అన్నయ్య? వదినకి బాగోలేని టైంలో నిన్ను వదిలి ఉండలేక ఆఫీస్కి వచ్చింది. ఒక్కరోజు మిస్ కాకుండా నువ్వెక్కడికి వెళ్తే అక్కడే తిరుగుతూ నీ వెనకే ఉంది.
అటువంటిది ఈరోజు స్ట్రెయిన్ అయ్యి ఆఫీస్కి రాలేదు అంటే నమ్మే మాటలా చెప్పు? నాకు మీ ఇద్దరిని చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా? 6 నెలల సావాసం వారిని వీరిని వారుగా మార్చేస్తుందని విన్నాను, కానీ నెల లోపలే జరుగుతుందని ఊహించలేదు. మీరిద్దరూ ఒకరినొకరు సాహసం చేసి ఇంతలా మారిపోతారని అస్సలు అనుకోలేదు. ఎప్పుడు చూసినా సీరియస్గా ఉండే నీ పెదవుల్లో ఇప్పుడిప్పుడు సన్నని చిరునవ్వు, ఎప్పుడు బాధగా భయంగా ఉండే శక్తి వదిన మొహంలో సంతోషం, ధైర్యం, పైగా ఈరోజు ఈ యాటిట్యూడ్ కూడా. అబ్బా! డైనింగ్ హాల్ దగ్గర యాటిట్యూడ్ చూపించింది చూడు, నాకైతే ఎంత ఆశ్చర్యం వేసిందో అని కళ్ళు పెద్దవి చేసి సంతోషంగా అంటుంటే రుద్రకి సంతోషంగా అనిపించి తను అనుకున్న మార్పు శక్తిలో రావటంతో గర్వం వచ్చి చేరింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.